హాయ్ ఫ్రెండ్స్, ది కేరళ స్టోరీ 2 సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. మార్నింగ్ షోలు సినిమా వేయలేదు, మళ్ళీ కోర్టు స్టే తీసేయడంతో సినిమాని రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ పార్ట్ లో ఎలాగైతే కొంతమంది హిందూ స్త్రీలని ముస్లిం కుర్రాళ్ళు ప్రేమ పేరుతో వల్ల వేసి ట్రాప్ చేసి ఎలా హింసించారు, ఆ వలలో నుంచి ఆ అమ్మాయిలు ఎలా బయటకు వచ్చారు అన్నదే సినిమా. ఈ సినిమాలో కూడా అదే కథ ఉంటుంది, కాకపోతే ఇక్కడ వేరే నేపథ్యంలో కథ సాగుతూ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ లో అమ్మాయిని వేరే దేశం తీసుకెళ్లి అక్కడ హింసిస్తే ఆ అమ్మాయి పారిపోవడానికి ఏం చేసింది అన్నది ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఇక్కడ ఎస్కేప్ ఉండదు, ఇక్కడ బలి అవ్వడమే. అయితే వాళ్ళని ఎలా ట్రాప్లోకి వేశారు, వాళ్ళ నిజస్వరూపాలు ఎలా చూపించారు అన్నది బాగా చూపించాడు దర్శకుడు. రీల్స్ చేసుకునే అమ్మాయిని సెక్సీగా రీల్స్ చేయమని చెప్పి ప్రోత్సహించి వాళ్ళ ఇంట్లో తిట్టేలా చేసి ఆ అమ్మాయి ఇంట్లో పారిపోతే ఆ అమ్మాయిని కన్వర్ట్ చేసి పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఏం చేశాడు ఆ కుర్రాడు అన్నది ఒక కథ. అయితే రెండో కథ, స్పోర్ట్స్ పర్సన్ అయిన అమ్మాయి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండానే పెళ్లి చేసుకొని తర్వాత బయటకు వచ్చిన తర్వాత అతను హిందూ కాదని ముస్లిం కుర్రాడని తెలుసుకొని ఏం చేసింది అన్నది రెండో కథ. మూడో కథ, ఓ జర్నలిస్ట్ని ఇష్టపడి అతనితో లివ్ ఇన్ రిలేషన్లో ఉండాలి అనుకున్న కేరళ అమ్మాయి అతనికి ఆల్రెడీ పెళ్లిళ్ళు అయ్యాయని తెలుసుకొని అతను పెట్టిన హింసని భరిస్తూ ఆ అమ్మాయి ఏం చేసింది అన్నది మూడో కథ. ఇలా ఈ మూడు కథల్ని దర్శకుడు ఎలాంటి క్లైమాక్స్ ఇచ్చాడు అన్నది ఈ సినిమాలో వెరైటీగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో క్లైమాక్స్ ప్రేక్షకుల్ని శాంతపరిస్తే ఈ సినిమాలో క్లైమాక్స్ మాత్రం డిస్టర్బ్ చేస్తుంది. కొన్ని సన్నివేశాలు ఘోరంగా ఉంటాయి, అవి మీరు చూసి భరించలేరు. ముఖ్యంగా పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన అమ్మాయిని మత పెద్దతో పాటు అతని మనుషులందరూ కలిసి మానభంగం చేసే సన్నివేశం భయంకరంగా ఉంటుంది. ఈ సినిమా ఖచ్చితంగా ప్రాపగండా సినిమా అని అనుకుంటారు, కానీ కాదు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూసి కొంతమంది దుర్మార్గులను మనం గుర్తించాలి, అంతేగాని ఈ సినిమా ప్రాపగండా సినిమా హిందువుల కోసం తీశారు ఇవన్నీ కాదు. ఇలాంటివి జరిగే కనుక పర్టికులర్గా రీసెర్చ్ చేసి ప్రూఫ్స్ అన్నీ పెట్టుకొని ఈ సినిమాని తీశారని మనకి క్లైమాక్స్లో కూడా చూపిస్తారు. అయితే దర్శకుడు తీసిన విధానం మనకి కొత్తగా ఎక్సైటింగ్గా అనిపించదు. క్లైమాక్స్ని ముగించిన తీరు ఓకే అనిపిస్తుంది, కానీ ఇంట్రెస్టింగ్